హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ అనమాట. సో రెసిపీ మీకు కూడా చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇలాచి, దాచిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఏవైతే పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం అవి కూడా వేసేసాము. సో కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఏవైతే మటన్ పీసెస్ ఉన్నాయో అవి కూడా వేసేసుకున్నాము. అండ్ ఇంకా కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక టొమాటో పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని 5 minutes స్టవ్ మీద ఉంచుకున్నాక కొంచెం కారం అయితే వేసేసుకోవాలి, మనకి కర్రీకి సరిపడా అనమాట. సో ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, కర్రీ ఇలా ప్రిపేర్ అయ్యాక దీంట్లో నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. సో చూసారు కదా, 2 విజిల్స్ వచ్చాక కర్రీ అయితే ఇలా ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని అన్ని సరిపోయినట్టుగా చెక్ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాము. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది అనమాట. సో ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.